ప్రేమ మాలిక రెండవ భాగం. ఒకటవ భాగంలో శ్రీనివాసుడు తాను ఇద్దరు బిడ్డల తండ్రిని, పురిటికి భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. బామ్మగారి పక్కింట్లో ఉండే లత అతన్ని అమితంగా ఆకర్షిస్తుంది. కథ కొనసాగుతుంది. మర్నాడు ఉదయం సూర్యం బామ్మగారింటికి వచ్చాడు. వస్తూనే మొదట శ్రీనివాసుడు కోసం మేడ మీదకి వెళ్ళాడు. ఉదయమే వచ్చిన సూర్యంని చూస్తూ రండి రండి, శ్రీకృష్ణ పరమాత్ములు పొద్దున్నే దర్శనమిచ్చారు అన్నాడు లోపలికి ఆహ్వానిస్తూ. సూర్యం కుర్చీలో కూర్చుంటూ, రాత్రి మీరంతా డ్రామాకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అన్నాడు. మీరు కృష్ణుడి పాత్రకు చాలా బాగా సరిపోయారు. మీ కంఠం కూడా శ్రావ్యంగా ఉంది, పద్యాలు పాడుతుంటే అన్నాడు మళ్ళీ శ్రీనివాసుడు సూర్యాన్ని మెచ్చుకుంటూ. థ్యాంక్స్, మీరంతా నేను ఆ పాత్రకు సరిపోయాను అనటం నా అదృష్టం అన్నాడు సూర్యం. సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారా అడిగాడు శ్రీనివాసుడు. నో, నేను అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోలేదండి. ఎప్పటికైనా ఈ రంగంలోనే పైకి రావాలని ఉంది. ఇంకా చేతనైతే ఒక డ్రామా కంపెనీ పెట్టుకొని ప్రోగ్రామ్స్ ఇస్తూ దేశమంతా తిరిగి రావాలని ఉంది అన్నాడు సూర్యం. చాలా మంచి అభిప్రాయమే మీది అన్నాడు శ్రీనివాసుడు మెచ్చుకుంటూ. మీకు ఆఫీస్ టైం అవుతుందేమో, మళ్ళీ కలుసుకుందాం అని లేచాడు సూర్యం. తప్పకుండా అని శ్రీనివాసుడు స్నానం చేయడానికి సూర్యం వెనకాలే క్రిందకి దిగాడు. వరండాలో నిలబడ్డ బామ్మగారు సూర్యాన్ని చూస్తూనే, ఒరే సూర్యం, నువ్వేనట్రా ఇంత పొద్దున్నే లేచొచ్చావు అంది. మీకోసమే వచ్చాను బామ్మగారు. రాత్రి నాటకం ఎలా ఉంది? నాటకానికి ఏం బ్రహ్మాండంగా ఉంది, కానీ రాత్రి మీ అమ్మతో ఉప్పు మిరపకాయలు దిష్టి తీయించుకున్నావా లేదా? లతతో మరీ చెప్పాను అంది బామ్మగారు. దిష్ట ఏం తీయలేదే అని గబుక్కున నాలుగు ఖర్చుకొని, తీసినట్టుంది, అర్ధరాత్రి వచ్చానేమో, నిద్రమత్తులో గుర్తు రాలేదు అన్నాడు. తీయలేదంటే ఆవిడతో ఒక తంట, నిలబెట్టి అప్పుడు దిష్టి తీయించినా తీస్తుంది. అమ్మయ్యా, దిష్టి తీసుకున్నావు కదా. ఎవరి దిష్టో ఎందుకు, రాత్రి నేను నా వేషంలో చూస్తుంటే నా కళ్ళు చెదిరిపోయాయనుకో, మళ్ళీ ఆ వేణుగోపాలుడు అవతరించి వచ్చాడేమో అనిపించింది. అయినా సూర్యం, నీకంత చక్కగా పాడటం వచ్చని నాకు అస్సలు తెలియదురా. తెలిస్తే ఎంచక్క భాగవతం చదివించుకునేదాన్ని నీతో అంది బామ్మగారు ఏదో పొరపాటు జరిగినట్లు నొచ్చుకుంటూ. ఇప్పుడు మాత్రం ఏం పోయిందిలేండి, నాకు తీరిక దొరికినప్పుడు వచ్చి మీకేం కావలిస్తే అది చదివి వినిపిస్తాను అన్నాడు సూర్యం. ఇంటికొచ్చిన సూర్యం లత చెవి మెలేసి, బామ్మగారు రాత్రి నాకు దిష్టి తీయించమని చెప్తే మెదలకుండా ఊరుకున్నావు అన్నాడు. అమ్మోయ్, చెవి నలిగిపోతోంది, వదలరా, ఆ సంగతి నాకు గుర్తులేదు అంటూ కేక పెట్టింది లత. ఆ కేకకు తల్లి పరిగెత్తుకొచ్చి, ఎందుకురా సూర్యం, దానలా ఏడిపిస్తావు, వదిలిపెట్టు అంది విసుక్కుంటూ. అది కాదమ్మా, రాత్రి బామ్మగారు నాటకం చూసి నాకు దిష్టి తీయించమని ఈవిడిగారితో చెప్పిందట. ఈరోజు పొద్దుననే వెళ్తే దిష్టి తీయించుకున్నావా సూర్యం మీ అమ్మతో అంది బామ్మగారు. లేదంటే బామ్మగారు నీ మీద దాని మీద విరుచుకుపడుతుందని తీయించుకున్నానని అబద్ధమాడాను అన్నాడు చెల్లెలు చెవి వదిలేస్తూ హీరోలా పోజు పెట్టి. అయ్యో అలాగా, నాకు ఈ గొడవేం తెలుసు, ఈరోజు రాత్రికి దిష్టి తీస్తారులేరా, అయినా బామ్మగారు అన్నట్లు దీనికి పరధ్యానం ఎక్కువైంది అని వెళ్ళిపోయింది విశాలమ్మ. ఇంతోటి అందగాడివని కృష్ణుడు వేషం వేయగానే దిష్టి తగిలిపోయింది. ఈ కొండముచ్చు ముఖానికి దిష్టి ఒకటే తక్కువ అంది వెక్కిరిస్తూ లత. ఏయ్, ఏమిటే, నాది కొండముచ్చు ముఖమా? అయితే నువ్వు కొండముచ్చు చెల్లెలివే అన్నాడు సూర్యం. ఒరేయ్, నన్ను లడ్డు గిడ్డు అంటే ఊరుకొని తెలుసా అంది లత ఉడుక్కుంటూ. మరి నన్ను కొండముచ్చు అనొచ్చేంటి? శబాష్, బాగా పోట్లాడుకుంటున్నారే అన్నా చెల్లెళ్ళిద్దరూ అన్న మాటలకి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోతూ, మీరా అన్నాడు సూర్యం. ఆశ్చర్యపోతున్నారు కదూ పిలవకుండా వచ్చినందుకు అన్నాడు శ్రీనివాసుడు. సూర్యం తేరుకుని, రండి కూర్చోండి, స్నేహం అంటే ఇలాగే ఉండాలి, పట్టింపులు పంతాలు ఉంటే స్నేహం కాదు అన్నాడు. ఏయ్ లత, వెళ్ళి 2 వేడివేడి కాఫీలు పట్రా అన్నాడు సూర్యం ఆర్డర్ చేస్తూ. లత చిన్నగా మూతి తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు, ఇదిగోండి మీ సైకిల్ తాళం చెవి నా రూమ్లో మర్చిపోయారు, వెతుక్కుంటారేమోనని తీసుకొచ్చాను అని తాళం చెవి సూర్యానికి ఇచ్చాడు. ఓహ్, ఎంత పని జరిగింది. సైకిల్ లేకపోతే ఈ సూర్యం కాలు కింద పెట్టడు, అప్పుడు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడేది. ఇంతటి ఆపదగాచిన మీకు మెనీ థ్యాంక్స్ అన్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా విశాలమ్మ కాఫీ తెచ్చింది. శ్రీనివాసుడికి కాఫీ అందిస్తూ, నువ్వేనా బాబు శ్రీనివాసుడంటే, బామ్మగారింట్లో అద్దెకుంటుంది అంది విశాలమ్మ. అవునండి అన్నాడు.
ఏమిటో ఇరుగు పొరుగే గాని ఒకరినొకరు పలకరించుకునే తీరికే ఉండటం లేదు అంది విశాలమ్మ. వెళ్ళొస్తానండి, ఆఫీస్ టైం అవుతోంది అని లేచాడు శ్రీనివాసుడు. అప్పుడప్పుడు వస్తుండ నాయనా అంది విశాలమ్మ. మీరంత ఆదరంగా పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను, తప్పకుండా వస్తాను అంటూ బయటికి నడిచాడు. సూర్యం శ్రీనివాస వెనకాలే గేటు వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు. లత వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక శ్రీనివాసుడు మనసెంతో ఆనందంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులతో పరిచయం అయినాక లత తనకెంతో దగ్గరైనట్లు అనిపించసాగింది. అప్పుడప్పుడు శ్రీనివాసుడు, సూర్యం సరదాగా లత వాళ్ళ ఇంట్లో పేక, చదరంగం ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాసుడు సూర్యం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ముందు గదిలో లత, ఫణి కూర్చుని క్యారమ్స్ ఆడుతున్నారు. శ్రీనివాసుని చూస్తూనే లత, అన్నయ్య లేడు, సినిమాకి వెళ్ళాడు అంది. అంటే నన్ను వెళ్ళిపోమని అర్థం? అలా అని నేను అనలేదు. ఫణి లేచి శ్రీనివాసుడు చేపట్టుకొని, ఈరోజు మీరు నాతో క్యారమ్స్ ఆడాలి, ఎప్పుడు మా అన్నయ్యతోనే ఆడతారు అన్నాడు. ఓ అలాగే ఆడతాను అని బోర్డు ముందు కూర్చున్నాడు. మా అక్కయ్య నేను ఒక పార్టీ, మీరొక్కళ్ళే ఒక పార్టీ, సరేనా అన్నాడు ఫణి. సరే కానీ ఏం చేస్తాం అన్నాడు శ్రీనివాసుడు మూతి బిగించి. లత మొహమాట పడినప్పటికీ శ్రీనివాసుడు ఏమనుకుంటాడో అని ఊరుకుంది. మొదటి ఆటకు శ్రీనివాసుడు ఓడిపోయాడు. లత బాగానే ఆడుతోంది. ఫణి మాత్రం స్ట్రైకర్ని ముందుకు జరిపి ఊరుకుంటున్నాడు. వాడికి అంతకంటే ఆడటం చేత కావటం లేదు. శ్రీనివాసుడు ఎలా ఆడాలో నేర్పిస్తుంటే వాడు ఉత్సాహంగా ఆడసాగాడు. లత, మీరెప్పుడు సినిమాలకు వెళ్ళరా అడిగాడు శ్రీనివాసుడు. అతను చాలాసేపటి నుండి లతతో ఎట్లా సంభాషిద్దామా అని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా మంచి సినిమా వస్తే అన్నయ్య తీసుకెళ్తాడు. ఇప్పుడు మంచి సినిమా ఆడుతోంది. ఏమిటది అంది లత కుతూహలంగా. మిస్సమ్మ అని ఉత్సాహంగా చెప్పాడు. మిస్సమ్మ ఎప్పుడో చూశాను అంది లత. ఎప్పుడో చూస్తే మాత్రమేం, మరలా మరలా చూడాల్సిన చిత్రం అది అన్నాడు శ్రీనివాసుడు. అవును చూడాల్సిందే, మా అన్నయ్య తీసుకెళ్ళాలిగా అంది లత దిగులుగా ముఖం పెట్టి. నేను తీసుకెళ్తాను, వస్తారా? మీరా? లత ఆశ్చర్యపోయింది. అవును, నేను మీ అన్నయ్యని పేకాటలో ఒక సినిమా బాకీ తీర్చుకోవాలిగా అన్నాడు నవ్వుతూ. ఏమో, మా అన్నయ్య ఇష్టం అంది లత. మీరు ఆడుతూ ఉండండి, నాకు ఆకలేస్తోంది, ఇప్పుడే మళ్ళీ వస్తాను అని తుర్రుమని వంటింట్లోకి పరిగెత్తాడు ఫణి. స్నఫ్ కలర్ జాకెట్ మీద అదే రంగు చీర ధరించిన లతని చూస్తూ, మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అన్నాడు శ్రీనివాసుడు. లత అతని మాటలకి సిగ్గుపడినట్లు తలదించుకొని, చాలా రోజులైంది మీ కవిత్వం విని అంది. అయితే నా కవిత్వం మీకు నచ్చినట్లుంది. ఆడపిల్లని చూస్తే అలా కవిత్వం చెప్పడం మీకు అలవాటు అనుకుంటాను. పొరపాటు పడుతున్నావు లత. పొరపాటు పడుతున్నారు లత గారు. నాకు కవిత్వం రాదు, నేను కవిని కాదు అని మీకు ఒకసారి చెప్పాను. కవినని మీరంటే అది మీ మహిమ వల్లేనని కూడా చెప్పాను. మర్చిపోయారనుకుంటాను. బాధతో బరువుగా వాలిపోయిన అతని కనురెప్పలు చూసి లత మనసు చివుక్కుమంది. అనవసరంగా అతని మనసు నొప్పించాననుకుంది. అక్క, అమ్మ పిలుస్తోంది అని చేతిలోని కాఫీ కప్పు శ్రీనివాసుడికి అందించాడు పని. లత ఇష్టంగా అక్కడి నుండి కదిలింది. కాసేపటికి వంటింట్లో నుండి తిరిగొచ్చిన లతకి శ్రీనివాసుడు అక్కడ లేకపోవటం మరింత బాధ కలిగించింది. మర్నాడు లత శ్రీనివాసుడు కనిపిస్తే క్షమాపణ చెప్పుకుందామనుకుంది. కానీ రాత్రి బామ్మగారింట్లో ఎంతసేపు కూర్చున్నా ఆయన దర్శనం కాలేదు. లత మనసులో ఏదో ఆదుర్దా మొదలైంది. బామ్మగారిని శ్రీనివాసుని గురించి అడుగుదామనుకుంది. కానీ ఆమె ఏమనుకుంటుందోనని జంకింది. మాటల మధ్యలో బామ్మగారు చెప్పింది, శ్రీనివాసుడు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్తాను అన్నాడు మధ్యాహ్నం అని. దిగులు నిండిన మనసుతో ఇంటికి బయలుదేరింది లత. ఆ మర్నాడు సాయంత్రం వచ్చి ఉంటాడనే ఆశతో బామ్మగారింటికి వెళ్ళింది. కానీ వరుసగా 4 రోజులు శ్రీనివాసుడు జాడ కానరాలేదు. శ్రీనివాసుడు లేని సాయంత్రాలు లతకి ఏదో వెలితిగాను విసుగ్గాను ఉంటున్నాయి. సన్నజాజులు కూడా సరిగ్గా కోసుకోవటం లేదు. తను మాలలు అల్లుతుంటే ప్రేమగా పలకరించే అతని చిలిపి కనులు, పెదవులపై వెళ్ళి విరిసే సున్నితమైన మందహాసం ఆమెకు మరీ మరీ తలపుకొచ్చి కృంగదీశాయి. నేనుంటే అతనికి మనస్సు విరిగిపోయిందేమో. ఊరు నుండి వచ్చాక నా ముఖం చూస్తాడా? ఆ రోజు వెళ్తున్నానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు అంటే కోపం రాబట్టేగా వెళ్ళిపోయింది. అలా పరిపరి విధాలా పోయింది ఆమె మనస్సు. రోజు ఫణిని బామ్మగారింటికి పంపేది. శ్రీనివాస్ వచ్చాడేమో చూసి రమ్మని. వాడు పెదవి విరిచి రాలేదు అని చెప్పేవాడు. 2 రోజులుగా లత సన్నజాజుల కోసం బామ్మగారింటికి వెళ్ళడం మానేసింది. శ్రీనివాసుడు కనపడిన ఆ ఇంట్లో కడుగు పెట్టడానికి లత మనస్సు అంగీకరించేది కాదు.
ఒకరోజు పొద్దున్నే ఫణి పరిగెత్తుకొచ్చి, అక్క, శ్రీనివాసుడు వచ్చాడే అన్నాడు సంబరంగా. నిజం? నమ్మలేక అడిగింది. నా మీదొట్టు అని వాడు తల మీద చేతులుంచుకొని అన్నాడు. అలా ఒట్టేస్తే అది నిజమని నమ్మొచ్చు. లత వెంటనే పూలసజ్జ తీసుకుని బామ్మగారింటికి బయలుదేరింది. సరాసరి డాబా మీదకి వెళ్ళి పూలు కోస్తూ శ్రీనివాసుడు గదివైపు చూసింది. గది తలుపులు దగ్గరకు వేసున్నాయి. లతకి లోపలికి వెళ్ళి పలకరించి రావాలనిపించింది. కానీ సహజమైన సిగ్గు ఆమెచే ఆ పని చేయించలేకపోయింది. లత పువ్వులు కోయడం అయిపోయింది. కానీ గదిలో నుండి శ్రీనివాసుడు బయటికి రాలేదు. అతన్ని చూడకుండా అక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు ఆమెకు. చివరికి గది గుమ్మం దగ్గరకు వెళ్ళి చిన్నగా తలుపు తట్టింది. ఎవరు అన్నాడు శ్రీనివాసుడు లోపల నుండి. నేను లతని. తలుపు తీసే ఉంది, రావచ్చు లోపలికి. లత బిడియపడుతూనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. శ్రీనివాసుడు మంచం మీద పడుకుని తల చేత్తో బాధగా నొక్కుంటూ సన్నగా మూలుగుతున్నాడు. లత అతని పరిస్థితి గమనించి, తలనొప్పిగా ఉందా అంది. శ్రీనివాసుడు గబుక్కున లేచి కూర్చుని, మీరా అని ఆమె ముఖం కేసి ఒక్కసారి చూసి అబ్బా అంటూ మరలా తల పట్టుకున్నాడు. తలనొప్పి బాగా ఎక్కువగా ఉన్నట్లుంది. అమృతాంజనం రాసుకోలేదా అంది. అమృతాంజనం ఏం కర్మ, రాత్రి నుండి 1 డజన్ ఆస్ప్రో టాబ్లెట్స్ కూడా మింగాను అన్నాడు. ఎదురుగా కిటికీలో ఉన్న అమృతాంజనం బాటిల్ అందుకుని, ఉండండి, మీ తలనొప్పి ఎందుకు తగ్గదో నేను చూస్తాను అని సున్నితమైన తన వేళ్లతో అతని నుదుటికి కణతలకు అమృతాంజనం రాసింది. లత చేతి చలవకు శ్రీనివాసుడు మైమర్చిపోయాడు. మృదువైన ఆమె చేతి వేళ్లు అతని కణతలను నొక్కుతుంటే ఆదమరిచి నిద్రపోయాడు. నిద్రపోయిన అతని మోము తనివితీరా చూస్తూ అసూయ పుట్టి అమాయకత్వం ఉట్టిపడే ఇతనేనా తాను అనుమానించింది అని పశ్చాత్తాపపడింది. క్రిందకి దిగుతుండగా వరండాలో బామ్మగారు ఎదురై, లత, పూలు కోసుకొస్తున్నట్లావు, శ్రీనివాసుడు ఇంకా లేవలేదా అంది. తలనొప్పిగా ఉందట చెప్పి వెళ్ళిపోయింది లత. అర్ధరాత్రి పడొచ్చాడు, నిద్ర సరిగ్గా లేదేమో, కాసేపు పడుకుంటే అదే తగ్గుతుంది అనుకుని ఊరుకుంది బామ్మగారు. వంట వగైరాలు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన బామ్మగారు శ్రీనివాసుడు ఇంకా క్రిందికి దిగిరాకపోవటంతో ఒంటరిగాడు, పైగా ఒంట్లో బాగుండలేదు. ఎలా ఉన్నాడో ఏమిటో చూసొద్దామని లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసి నెమ్మదిగా ఓపిక చేసుకుని మేడెక్కింది. శ్రీనివాసుడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. బామ్మగారు అతని నుదురు తాకుతూ, నాయనా శ్రీనివాసులు అంది. ఆమె మాటలకి శ్రీనివాసుకి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. బామ్మగారిని చూస్తూనే లేచి కూర్చుని, బామ్మగారు, మీరు మేడెక్కి వచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా. ఏడాదికి ఒకసారి నేను మేడెక్కితే ఆశ్చర్యం ఏముంది కానీ, నువ్వెంతకు క్రిందికి దిగిరాకపోతే ఎలా ఉన్నావో ఏమిటో. మనిషివి అని గాబరా పడ్డాను. వెనక ముందు కూడా ఎవ్వరూ లేరు కదా. ప్రస్తుతానికి నీ పెళ్ళామే ఉంటే నీకు గతి పట్టేదా? ఎంచక్క తలకు అమృతాంజనం అద్ది వేడివేడి కాఫీ తాగించేది. సరే గాని తలనొప్పి ఎలా ఉంది? కాస్త ముఖం కడుక్కొని కాఫీ తాగు అంది చేతిలో గ్లాసు బల్ల మీద పెడుతూ. బామ్మగారి మాటలకి శ్రీనివాసుడు చిన్నగా నవ్వుతూ, మా ఆవిడ కలలోకొచ్చి సేవ చేసి వెళ్ళింది, దాని ప్రభావమే అనుకుంటా బామ్మగారు తలనొప్పి ఇట్టే తీసేసింది అన్నాడు. కొంటె మాటలు చెప్పావు కానీ వెళ్ళి ముఖం కడుక్కురా, కాఫీ చల్లారిపోతుంది అంది బామ్మగారు. మీ చేతిలో కాఫీ చూశాక లేచి నిలబడే ఓపిక పోయింది. మరేమనుకోకుండా ఆ గ్లాస్ ఇలా ఇస్తే తాగేసి, ముఖమేమిటి ఏకంగా స్నానమే చేసొస్తాను అన్నాడు. నిన్ను కట్టుకున్న ఇల్లాలు ఎలా వేగుతుందో ఏమో, కానీ నీ ఇష్టప్రకారం అని కాఫీ అందించింది బామ్మగారు. కాఫీ తాగేసి బామ్మగారు చేతి కాఫీ అమృతం అన్నాడు శ్రీనివాసుడు. నీ పొగడ్తలకి నేను మురిసిపోను కానీ అమ్మాయికి 9వ నెల వచ్చిందనుకుంటాను. పురుడెప్పుడొస్తుందో ఉత్తరం ముక్కొచ్చిందా అడిగింది బామ్మగారు. శ్రీనివాసుడు ఒక్కసారి అటు ఇటు చూసి, ఉత్తరం వచ్చింది, ఇంకా 1 రోజులైనా పడుతుందని మెల్లగా చెప్పాడు. 10వ నెల వస్తే గాని కనదుగామోసు మీ ఆవిడ, ఒక్కొక్కరు ఒంటి తీరంతే అంది బామ్మగారు. శ్రీనివాసుడు బామ్మగారి టాపిక్ ఎంత త్వరగా విడిచిపెడితే అంత బాగుండును తొందరపడసాగాడు. కానీ బామ్మగారు, శ్రీనివాసులు, ఈసారి కాన్పైనాక ఆపరేషన్ చేయిస్తావా అంది వదలకుండా. ఇంకా ఏమీ ఆలోచించలేదు బామ్మగారు, చికాగ్గా ఉంది, స్నానం చేసొస్తాను అని టవల్ భుజాన్నేసుకొని లేచాడు. నేను వెళ్తాను నాయనా అని బామ్మగారు లేచింది. ఆ రోజు సాయంత్రం శ్రీనివాసుడు లత వాళ్ళింటికి వెళ్ళాడు. సూర్యం ఆ టైంలో ఇంట్లో లేడు. విశాలమ్మే వచ్చి పలకరించింది. ఈ మధ్య ఊళ్ళో లేనట్టున్నావు, సందడే లేదు నువ్వు మా ఇంటికి రాకపోతే అంటూ. ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాను, అక్కడే మా అమ్మ నాన్న ఉండేది కూడా, 4 రోజులు అక్కడ ఉండొచ్చాను చెప్పాడు. కూర్చొని ఆయన, ఇప్పుడే వస్తాను
అని ఆమె వంటింటి వైపు వెళ్ళింది. కాసేపటికి లత కాఫీ కప్పు తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. ఇన్నిసార్లు శ్రీనివాసుడు వాళ్ళ ఇంటికి వచ్చినా లత తన చేత్తో అతనికి కాఫీ ఇవ్వడం ఇదే ప్రథమం. రాత్రి నుండి తలనొప్పితో సతమతమైన నన్ను మీ చల్లని చేతి స్పర్శతో మంత్రం వేసినట్లు బాధనంతటిని తీసేసి స్వస్థుడిని చేశారు. ఇక వెళ్ళొస్తాను, థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఇంకా కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్తే బాగుండును అనిపించిన లతకి అతనప్పుడే వెళ్ళిపోవడం బాధను కలిగించింది. మర్నాడు లత పూలు కోసుకొని బామ్మగారి వద్దకు వచ్చేటప్పటికి శ్రీనివాసుడు బామ్మగారితో కబుర్లు చెప్తున్నాడు. ఈ హోటల్ తిండి తినలేకపోతున్నాను బామ్మగారు, వంట చేసుకోవాలనిపిస్తోంది అంటున్నాడు. అందుకే కాబోలు ఈ మధ్య చిక్కినట్టు కనిపిస్తున్నావు అంది బామ్మగారు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా ఆ మాటే అంది. నువ్వేం వండుకు తింటావు కానీ నీ పెళ్ళాం వచ్చే వరకు మా ఇంట్లోనే భోంచేద్దు గానీలే అంది బామ్మగారు ఆదరంగా. ఆమె మాటలకి శ్రీనివాసుడు ఉలిక్కిపడి లత వంక చూశాడు. లత సిగ్గుపడి తలదించుకుంది. హమ్మయ్య అనుకుని మీకెందుకులేండి శ్రమ అన్నాడు. శ్రమేముంది నాయనా, నేను వండుకు తినడం లేదా? ఆ చేత్తోనే ఇంకాసిన బియ్యం కడిగి పడేస్తే సరి. చూద్దాంలేండి, నాకు కొంచెం పనుంది, అలా బజార్లోకి వెళ్ళొస్తానంటూ లేచి నిలబడ్డాడు శ్రీనివాసుడు. అప్పుడే వెళ్ళిపోతారా అన్నట్లుగా అతడి వంక చూసింది లత. శ్రీనివాసుడు అది గమనించినట్లే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మునుపటిలా శ్రీనివాసుడు లత పూలల్లుతూ ఉంటే సాయంత్రాలు అక్కడ కూర్చోవడం లేదు. అదే వేళకు అతను తన ఇంటికి వెళ్ళి కూర్చోవడం గమనించిన లతకి అతని ధోరణి ఏమీ అంతు చిక్కలేదు. ఇన్నాళ్ళు నేను నోరు విప్పితేనే చాలు అనుకునే మనిషి ఈనాడు ఎందుకు ఇలా మారిపోయాడు? తన మాట అతన్ని అంతగా గాయపరిచిందా ఏమో? క్షమాపణ వేడుకోవాలి అనుకుంది. లత మాల అల్లుకుని తన ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడ వాకిట్లో కుర్చీలు వేసుకొని కూర్చున్న సూర్యాన్ని చూసి ఆ పక్కన రెండో అతని ఫ్రెండ్గా భావించి తల వంచుకుని లోపలికి వెళ్ళబోయింది. లత అన్న సూర్యం పిలుపుకి ఆగి నిలబడింది. సినిమాకి వెళ్దామంటున్నారు శ్రీనివాస్ గారు అన్నాడు సూర్యం. ఆ మాటలకి లత గిర్రున వెనక్కి తిరిగింది. సూర్యం పక్కన కూర్చున్న శ్రీనివాస్ చూడగానే ఆమె మనసు పులకించింది. నాదేముందన్నయ్యా, నీ ఇష్టం అని వెళ్ళిపోయింది. కదిలిపోతున్న లత జడ పాయలపై జాలువారే సన్నజాజుల్ని చూస్తూ కూర్చున్నాడు శ్రీనివాసులు. ఒరే శ్రీనివాస్, ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయినట్టే అన్నాడు సూర్యం. అయితే ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం అన్నాడు శ్రీనివాస్. ఇప్పుడేనా, టైం ఇంకా కాలేదు అని వాచి చూసుకున్నాడు సూర్యం. 10 నిమిషాలు తక్కువ 6 అయింది. మనం ఒక పావు గంటలో బయలుదేరితే సినిమా టైంకి హాల్ దగ్గరుంటాం అన్నాడు. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అని సూర్యం లోపలికి వెళ్ళాడు. మరో అరగంటకంతా హాలు దగ్గరికి చేరుకున్నారు. లత మిస్సమ్మ బోర్డు చూస్తూ ఒక పక్కగా నిలబడింది. పాత సినిమా అయినా ప్రజాదరణ పొందినదై ఉండటం వలన జనం బాగా ఉన్నారు. సూర్యానికి నాటకాల మిత్రుడొకడు తగిలాడు. కొంతసేపు అతనితో మాట్లాడి శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి తను అర్జెంటుగా వెళ్లాల్సిన పనుందని సినిమా అయిపోయే టైం టప్పటికి హాల్ దగ్గరకు వచ్చి కలుసుకుంటానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. శ్రీనివాస్కి అతి కష్టం మీద టికెట్లు సంపాదించి బయటపడ్డాడు. లతని ఫణిని నెమ్మదిగా తీసుకెళ్లాడు. ఆ జనం మధ్యలో హాల్ లోపలికి. ముందు శ్రీనివాసుడు, ఆ పక్కన ఫణి, లత కూర్చున్నారు. అప్పటికే టైటిల్స్ వేస్తున్నారు. సినిమా మొదలవ్వగానే ఫణి అటు ఇటు తల తిప్పి తల ఎత్తి తెగ అవస్థ పడసాగాడు. సినిమా చూడటానికి ముందున్న పెద్ద తలకాయ అడ్డు రావడంతో వాడి అవస్థ గమనించిన శ్రీనివాసుడు, కనిపించడం లేదా అన్నాడు. సరిగ్గా కనిపించడం లేదు అంటూ ఫణి లేచి శ్రీనివాసుడు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. శ్రీనివాసుడు లేచి లత పక్కన కూర్చున్నాడు. ఫణి శ్రీనివాసుడి సీట్లో ఆనందంగా కూర్చుని సినిమా చూడటం మొదలుపెట్టాడు. లత గుండెలు తన పక్కన అతను కూర్చోవడంతో వేగంగా కొట్టుకోసాగాయి. ఆమెలో పొంగిపొర్లే ఆనందానికి అది చిహ్నమేమో. లత చెంత కూర్చున్న అతడికి కల కాదు కదా అనుకున్నాడు. అతని మనస్సు చెరువులో ఈదే చేపపిల్లల తుళ్ళి తుళ్ళి పడుతోంది. ఈ క్షణంలో అతనికి ప్రతి నిమిషం విలువైందిగాను, కాలం అసలు కదలకుండా అలాగే ఉండిపోతే బాగుండును అనిపించింది. ముందు కూర్చున్న తలకాయ అడ్డు అవడంతో లత శ్రీనివాసుని వైపు ఒరిగి కూర్చుంది. లత తలలోని సన్నజాజులు ఒక్కసారిగా శ్రీనివాసుడి ముఖం మీదకి ఎగిరినట్లు గుప్పమన్నాయి. అతని గుండె ఒక్కసారి జల్లుమంది. ఇంటర్వెల్ ఇవ్వడంతో లైట్లు వెలిగాయి. శ్రీనివాసుడు, ఫణి లేచి బయటికి వెళ్లారు. వెళ్ళిన కొద్దిసేపటికే తిరిగొచ్చారు. లత అతనికి దగ్గరగా వంగి, నా మీద మీకింకా కోపం తగ్గలేదనుకుంటాను అంది. అబ్బే, మీ మీద నాకెందుకు కోపం అన్నాడు. మీరు లేదంటే మాత్రం ఎలా నమ్మడం? మీ చేష్టలు అలాగే ఉన్నాయి.
ఎలా ఉన్నాయి? మీకు ఇష్టమైన రీతిలోనే ఉన్నాయి. మీరు మునుపట్లా ఉంటేనే నాకు బాగుంటుంది అంది లత నెమ్మదిగా. అంతవరకు అదిమిపెట్టిన అతని నిగ్రహం లత మనస్సు తెలిసిపోవడంతో సడలిపోయింది. లత చేతిని తన చేతిలో కలిపి పెనవేస్తూ, లత నిజమేనా అన్నాడు. ఊహించని ఈ సంఘటన లత బిడియపడగా చెయ్యి వదిలించుకోవాలని ప్రయత్నించింది. కానీ శ్రీనివాసు సాధ్యపడనీయలేదు. ఆమె మెత్తని చేతిని తన చేతితో మృదువుగా నొక్కాడు. అతని చర్యకు లత అణువణువు పులకించసాగింది. తెర మీద హీరో కావాలంటే ఇస్తాలే, నావన్నీ ఇక నీవేలే అంటూ హీరోయిన్ని చూస్తూ పాట మొదలుపెట్టాడు. హీరో పాటలోని ప్రేమ మాధుర్యానికి హీరోయిన్ మైమరిచి వింటోంది. తెర మీద ఆ సీను మొదలవ్వగానే లత హాయిగా శ్రీనివాసుని చూడసాగింది. శ్రీనివాసుడు చిలిపిగా నవ్వుతూ లతనే చూస్తున్నాడు. హీరో పాటలో పల్లవించే ప్రేమ శ్రీనివాసుని నగుమోములో కనిపించింది. సినిమా పూర్తయ్యే వరకు వారి చూపులు కలిసి విడిపోతూనే ఉన్నాయి. తెర మీద శుభం పలకడంతో అయిష్టంగా లేచి నించున్నాడు శ్రీనివాసుడు. హాలు బయటికి వెళ్ళేసరికి బయట ఎదురుచూస్తూ కనిపించాడు సూర్యం. నేను అలా హోటల్కి వెళ్ళొస్తాను, మీరు పదండి అన్నాడు. ఇంత రాత్రి వెళ్ళి హోటల్లో ఏం తింటారు? మా ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు సూర్యం. పర్వాలేదు, అయినా పెద్దగా ఆకలిగా కూడా కావటం లేదు. లత వంక చూసి సైకిల్ ఎక్కాడు. మర్నాడు ఉదయం శ్రీనివాసుడు లేచి స్నానం చేయడానికి క్రిందికి దిగాడు. వరండాలో వాలుకుర్చీలో నడుం వాల్చిన ముసలాయన్ని చూసి ఎవరితను అనుకున్నాడు. శ్రీనివాసుడిని చూస్తూనే, నువ్వేనటోయ్ శ్రీనివాసుడివి, మా ఆవిడ ఎప్పుడు ఉత్తరం రాసినా నీ గురించి రాయడం మర్చిపోదు అన్నాడు ముసలాయన. అవునండి, నేనే ఆ డాబా మీద గదిలో అద్దుకుంటున్నాను. మీరు బామ్మగారికి ఆగిపోయాడు. మీ బామ్మగారి భర్త నోయ్, అదేమిటి అలా నిలబడిపోయావు? రా వచ్చి కూర్చో అన్నాడు ఆయన కుర్చీ చూపిస్తూ. శ్రీనివాసుడు తప్పేది లేక కూర్చున్నాడు. ఏమిటో ఈ సంగతులు? ఏ ఊరి మీది? మీ నాన్న పేరేమిటి అన్నారు ముసలాయన. తన కుటుంబ విషయాలు అడగడం మొదలుపెట్టాడు. మాది హైదరాబాద్, మా నాన్నగారి పేరు జీసీ రావు శ్రీనివాస్ చెప్పాడు. ముసలాయన కనుబొమ్మలు పైకెగరేసి ఆలోచిస్తూ, జీపీ రావా అంటే గణపతిరావు కదూ అన్నాడు. అవునండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు. ఈ కాపవోయ్, నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. నేను వైజాగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు మీ నాన్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండేవాడు. ఇద్దరం కలిసి ఒకే చోట 6 ఏళ్లకు పైగానే పనిచేశాం. నీకు తెలియదు కానీ మీ నాన్నకు నాకు భలే స్నేహమోయ్. మీ నాన్న చదరంగంలో ఘటికుడు. ఇప్పటికీ అలాగే ఉందా ఆ జోరు అన్నాడు ముసలాయన ఆనందంగా. అలాగా, చాలా సంతోషం తాతగారు. మా నాన్నగారు చదరంగం ఇప్పటికీ బాగా ఆడతారు అని కుర్చీలోంచి లేవబోయాడు శ్రీనివాసుడు. సాయంత్రం నువ్వు నాతో చదరంగం ఆడాలి, మర్చిపోకు అన్నాడు ముసలాయన. అలాగే లేండి, ఇక నేను వెళ్ళొస్తా అని లేచి నిలబడ్డాడు. వెళ్ళు గాని నే చెప్పిన విషయం మర్చిపోకు అన్నాడు ముసలాయన చదరంగం గురించి గుర్తు చేస్తూ. హమ్మయ్య అని అక్కడి నుండి కదిలాడు శ్రీనివాసుడు. సాయంత్రం హుషారుగా ఆఫీస్ నుండి వచ్చిన శ్రీనివాసుడికి ఎదురుగా వరండాలో సన్నజాజులలుతూ కనిపించే లతకి బదులుగా చదరంగం పీఠం వేసుకుని కూర్చున్న ముసలాయన కనిపించాడు. ఆయన్ని చూడగానే గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు శ్రీనివాసుడు. అతన్ని చూస్తూనే, రావోయ్ తొందరగా, అంతా రెడీ చేశాను, ఇక నువ్వొచ్చి ఎత్తులు వేయడమే అన్నాడు. అక్కడే ఉన్న బామ్మగారు, బాగుంది మీ సంబడం, ఆఫీస్లో ఎంత అలసి సొలసి వచ్చాడో బిడ్డడు, ఆ ముఖం చూడండి ఎలా వడిలిపోయిందో, కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి, మీ ఆట ఎక్కడికి పారిపోదు కానీ అంది. చూడు తాయారు, చదరంగం గురించి నీకేం తెలుసు? శ్రీనివాసుడికి తెలుసు, రావోయ్ ఆలస్యం వద్దు అన్నాడు తొందర చేస్తూ ముసలాయన. శ్రీనివాసుడికి మతిపోయినట్లయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. లత దర్శనం కాకపోవటమే ఇందుకు మూలం. ముసలాయన పిలవగానే ఇక చేసేది లేక చదరంగం బల్ల ముందు కూర్చున్నాడు. ఆట మొదలైంది. ముసలాయన మీసాలు మెలిపెడుతూ, చూసావా తాయారు, అబ్బాయి ఎంత హుషారుగా ఆడుతున్నాడో. విశ్రాంతి అంటావు, ఈ ఆటే ఒక పెద్ద రిలీఫ్. నీకంతగా అబ్బాయి మీద జాలి ఉంటే వెళ్ళి ఒక కప్పు టీ పట్రా, ఆ చేత్తోనే నాకు కూడా తీసుకురావడం మర్చిపోకు అన్నాడు. మీ సంగతి ఎవరికి తెలియదు, ఇటువంటివన్నీ నా దగ్గర సాగవు, కోడళ్ళ దగ్గర సాధించడానికి వెళ్తారు అంది బామ్మగారు లోపలికి వెళ్తూ. శ్రీనివాసుని మనసంతా లత చుట్టూ అల్లుకుపోయి ఉంది. లత ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి తనే వాళ్ళింటికి వెళ్ళి రావాలి. ఎలా వెళ్ళడం? ఈ ముసలాయన తనని ఇక్కడ కట్టిపడేశాడే. ఏమిటోయ్, ఎత్తు వేయడానికి ఇంతసేపు ఆలోచిస్తావు, త్వరగా కానీ అన్న ముసలాయన కేకకు శ్రీనివాసుడు ఉలిక్కిపడి
ఆటలోకి దిగాడు. 10 నిమిషాలు ఆట పట్టుగానే సాగగానే శ్రీనివాసుడి మనస్సు మళ్ళీ లత వైపు మళ్ళింది. రాత్రి సినిమా మూలంగా అతడికి తనంటే ప్రేమాభిమానాలు ఉన్నట్లు తెలుసుకున్న లతకి తనంటే ప్రేమాభిమానాలు ఉన్నట్లు తెలుసుకున్న శ్రీనివాసుడికి లత పూర్తిగా తనదేనని భావించాడు. మంచి రోజు చూసి తన మనసులో కోరిక లతతో చెప్పెయ్యాలి అనుకున్నాడు. ఇప్పటి వరకు బాగానే ఆడావు కదోయ్, మళ్ళీ తలపట్టుకుని కూర్చున్నావేమిటి అన్న ముసలాయన మాటలకి వాస్తవంలోకి వచ్చాడు. తల బరువుగా ఉంది తాతగారు అన్నాడు కణతలు నొక్కుంటూ. చదరంగంలో ఉన్న మజాయి అది, ఇంకో 2 ఎత్తులు వెయ్యి, తలబరువు పోయి హాయిగా ఉంటుంది అన్నాడు ముసలాయన. లాభం లేదు తాతగారు, అలా బజార్లోకి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటే గానీ పోదు అన్నాడు. ఓస్, టాబ్లెట్ కోసం బజార్లోకి ఎందుకోయ్, నా దగ్గర బోలెడు టాబ్లెట్స్ ఉన్నాయి, అనాసిన్, ఆస్ప్రో, ఏం కావాలో చెప్పు అన్నాడు తాతగారు. అబ్బే, టాబ్లెట్లు ఏవి నాకు పనిచేయవు తాతగారు, నా దగ్గర ఇవి కావాల్సినన్ని ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు తలనొప్పి కోసం మంచి టాబ్లెట్స్ వచ్చాయి, మా కంపెనీలో వాటిని సప్లై చేస్తోంది, అవి వేసుకుంటే ఎంత తలనొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుంది అన్నాడు శ్రీనివాసుడు. సరే గాని మా గణపతి కొడుకు అంటే చదరంగం ఎంత బాగా ఆడతావో అనుకున్నాను, ఇలా తలనొప్పి తెచ్చేసుకుంటావనుకోరలేదు అన్నాడు ముసలాయన నవ్వుతూ. తాతగారిని వదిలించుకోవాలంటే ఇదే మంచి సమయం అని ఆలోచించి శ్రీనివాసుడు, నాకు మొదటి నుంచి ఇండోర్ గేమ్స్ ఇష్టం లేదు తాతగారు, అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అవుట్డోర్ గేమ్స్ ఏవి బాగా ఆడతావు అడిగాడు తాతగారు. బ్యాడ్మింటన్లో మా కాలేజీలో ప్రతి సంవత్సరం నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. వెరీ గుడ్ మై బాయ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఇన్నాళ్లకి నా కోరిక ఫలించిందోయ్ శ్రీనివాసుడు. ఆ మాటలకి శ్రీనివాసుడు భయపడుతూనే, ఏమిటి తాతగారు అన్నాడు. ఏముందోయ్, రేపటి నుండి నువ్వు నేను కలిసి బ్యాడ్మింటన్ ఆడదాం అన్నాడు ముసలాయన. శ్రీనివాసుడు 2 చేతులు నెత్తిమీద ఉంచుకొని, అయ్య బాబోయ్, తల బద్దలైపోతోంది, వస్తాను అని అక్కడి నుండి వీధిలోకి పరిగెత్తాడు. ఆయాసపడుతూ వస్తున్న శ్రీనివాసుడిని దారిలో సూర్యం ఆపి, ఏమిటండి అలా ఆయాసపడుతూ వస్తున్నారు, రన్నింగ్ రేస్ చేసి వస్తున్నారా అన్నాడు. ఎవరు, సూర్యం నువ్వా? రన్నింగ్ రేస్ కాదు, ఆ ముసలాయన నా ప్రాణాలు తోడేస్తున్నాడు అన్నాడు. ఏ ముసలాయన, సంగతి ఏమిటో వివరంగా చెప్పండి సూర్యం అడిగాడు. సంగతి ఏమిటో తర్వాత చెప్తాను, కానీ ముందు ఏదైనా హోటల్కి పోయి వేడివేడి కాఫీ తాగాలి, భలే చిరాగ్గా ఉంది అన్నాడు శ్రీనివాసుడు. అసలే చికాకుగా ఉందంటున్నారు, హోటల్ వరకు ఎందుకు, మా ఇంటికి పదండి, అక్కడే తాగొచ్చు. సరే పదండి. శ్రీనివాసుడు సూర్యం వెనకే బయలుదేరాడు. లత గుమ్మం దగ్గర కూర్చుని పూలు మాల అల్లుతోంది. శ్రీనివాసుడికి లతను చూడగానే చిరాకు ఎగిరిపోయింది. సూర్యం లోపల నుండి కుర్చీ తీసుకొచ్చి ఆరుబయట వేస్తూ, కూర్చోండి అని నెమ్మదిగా లత దగ్గరికి వెళ్ళి, లత 2 వేడి కాఫీ పట్రావు అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో. అయినా లత కదలకుండా పూలు కట్టుకోసాగింది. నా కోసం కాదే, ఆయన గారికి శ్రీనివాసుడి వైపు చూపిస్తూ అన్నాడు. అలాగా అని వెంటనే చేతిలో మాల జారవిడిచి లత లోపలికి వెళ్ళింది. శ్రీనివాసుడు నవ్వుతూ, భలేగా కాకాపడతారే మీ చెల్లెల్ని అన్నాడు. మరేమనుకున్నారు, ఒట్టి అల్లరి గడుగ్గాయి, నాకు 2 అక్కలున్నా, నా తర్వాత 5-6 ఏళ్లకు పుట్టిందేమో, మా ఇంట్లో అందరూ దీన్ని గారాబంగా చూస్తాం సూర్యం చెప్పాడు. మీరు మాత్రం పోట్లాడుకుంటారుగా అన్నాడు. ఎందుకో దాన్ని చూస్తే పోట్లాడాలని అనిపిస్తుంది, అది ఒక రకం ముద్దేమో అని. ఇంతకీ తాతగారితో మీకు వచ్చిన తంట ఏమిటో చెప్పలేదు అన్నాడు. చెస్ ఆడదామన్నారు, సరేనన్నాను. ఆఫీస్ నుండి చచ్చి చెడి వస్తే వచ్చిన వాడిని వచ్చినట్టే కూర్చొని ఆడమంటారు అంటూ శ్రీనివాసుడు విసుక్కున్నాడు. అంతలో లత కాఫీలు తీసుకొచ్చింది. లత చేతిలోంచి కప్పందుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూసి థ్యాంక్స్ చెప్పాడు శ్రీనివాసుడు. మా చెల్లెలి చేతి కాఫీ అమృతం సూర్యం పొగిడాడు. నిజం, చాలా బాగుంది కాఫీ అన్నాడు శ్రీనివాసు లతని చూసి. నేనిప్పుడే వస్తాను, మా డైరెక్టర్ని కలవాల్సిన పనుందని అన్నాడు సూర్యం లేచి నిలబడుతూ. అలాగే కానివ్వండి, కాసేపు కూర్చుని వెళ్తాను అన్నాడు. సూర్యం లేచి వెళ్ళగానే పూలు అల్లుతున్న లతని చూస్తూ, బామ్మగారింట్లో మాల అల్లుకోక ఇక్కడ అల్లుకుంటున్నారేం అన్నాడు. తాతగారు వచ్చారుగా, వారిద్దరి మధ్య కూర్చోవాలంటే ఏమిటోగా ఉంటుంది అంది లత. ఓ అలాగా, అయితే నాకు ఇక మీ దర్శనం దొరకదన్నమాట అన్నాడు విచారంగా శ్రీనివాసుడు. ఎందుకు కాదు, ఈరోజు కాలేదా అంది లత నవ్వుతూ. అంటే నన్ను రోజు మీ ఇంటికి రమ్మన అర్థం అన్నాడు. రాకూడదా అంది లత ఓరగా శ్రీనివాసుడిని చూస్తూ. ఫణి ఏడి, ఏం మాట్లాడాలో తోచక అడిగాడు శ్రీనివాసుడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. రాత్రి సినిమా ఎలా ఉంది అన్నాడు చిలిపిగా చూస్తూ. చాలా బాగుంది కళ్ళు దించుకుని అంది లత. లత, మీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది, ఎప్పుడు వీలవుతుందో చెప్పండి మెల్లగా అన్నాడు.
అతని మాటలకి లతముఖం సిగ్గుతో ఎర్రబారింది. నాకేం తెలుసు అందామె బిడియంగా. నన్ను చెప్పమంటారా? లత మాట్లాడలేదు. రేపటి నుండి దేవీ నవరాత్రుళ్ళు ప్రారంభం. ఎల్లుండి మనం దేవీ దర్శనం చేసుకుందాం. ఎలా అన్నట్లు అతని ముఖంలోకి చూసింది లత. శ్రీనివాసుడి కళ్ళల్లో నిండిన కాంతికి కరిగిపోతూ మైమర్చిపోయింది. లతగారు, మిమ్మల్ని చూస్తూ ఇక్కడే ఇలాగే ఎంతసేపైనా ఉండిపోవాలనుంది అన్నాడు మైమరుపుగా. పక్కున నవ్వింది లత. లతగారు, ఆపారేం? ఇంకా నవ్వండి. మీ నవ్వుల నయగారాలలో నన్ను జలకాలాడనివ్వండి అన్నాడు ఆవేశంగా. నన్ను గారు గీరు అని పిలిస్తే నేను మీతో మాట్లాడను. మూతి బిగించింది లత. మరేమని పిలవమంటారు? చక్కగా లత అని పిలవండి. అలాగే. విశాలమ్మ పని ముగించుకుని వచ్చి ఆరు బయట చతికిలబడుతూ, శ్రీనివాసుడు వచ్చాడేమిటి? ఏం నాయనా, ఏమిటి సంగతులు? మీ బామ్మగారు ఏమంటుంది అంది. మా బామ్మగారు ఏమంటుందండి, తాతగారు వచ్చారుగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసుడు. అవును సుమా, ముసలాయన వచ్చాడంది లత. ఏమిటో ఆయన తత్వం. బామ్మగారి ప్రాణానికి సుఖం లేదు. ఈ ముసలి వయసులో ఒకరికొకరు తోడు నీడుగా కలిసి ఉంటే బాగుండేది అంది విశాలమ్మ. అంటే ఈయనెప్పుడు ఇక్కడ ఉండడా? శ్రీనివాసుడు అడిగాడు. అబ్బే, ఒక్కచోట కాలు నిలిపే మనిషి కాదు. నెలకి 3 చోట్ల మారాల్సిందే చెప్పింది విశాలమ్మ. అలాగా, పాపం బామ్మగారు చాలా మంచావిడ అన్నాడు శ్రీనివాసుడు. మంచిదని నెమ్మదిగా అంటావేం నాయనా? ఆమె లాంటి మనిషి 100కో 1,00,000కో ఒక్కళ్ళుంటారు మెచ్చుకుంది విశాలమ్మ. లత మాల అల్లడం ముగించి చిన్న మాల తల్లి జడలో తురిమి మిగతా మాల తన జడలో అలంకరించుకుంది. ఫణి, దీపాలు పెట్టారు, పోయి పుస్తకం తీసుకురా అంది విశాలమ్మ కోప్పడుతూ. అప్పుడే వచ్చి శ్రీనివాసుడి పక్కన కూర్చున్న కొడుకుని, ఫణి, నువ్వు పోయి చదువుకో, ఇక నీ వెళ్ళొస్తాను అని లేవబోయాడు శ్రీనివాసుడు. కానీ ఫణి అతను చేయి పట్టుకొని లాగుతూ, ఈరోజు నాకు నువ్వు లెక్కలు చెప్పాలి అన్నాడు. ఒరేయ్, నువ్వు ఏమిటి పెద్దవాళ్ళని పట్టుకొని మీరు అనాలి అంది కోపగిస్తూ లత. అక్కయ్య చెప్తుందిలే, ఆయన వెళ్ళని, ఏం పనుందో అంది విశాలమ్మ. అక్కయ్య వద్దు, ఈయనైతే బాగా చెప్తారు అన్నాడు రాగం తీస్తూ ఫణి. సర్లే పోయి వెళ్ళి పుస్తకం పట్రా అన్నాడు శ్రీనివాసుడు. ఫణి వెళ్ళి పుస్తకంతో తిరిగొచ్చాడు. ఫణికి లెక్కలు చెప్తుంటే లత చీర మీద రంగుదారాలతో పూలు కుట్టుకోసాగింది. అక్కడే కూర్చొని విశాలమ్మ లోపలికి వెళ్ళిపోయింది. చీర మీద పూలు చాలా బాగా కుడుతున్నారే అన్నాడు శ్రీనివాసుడు లత దగ్గరగా వచ్చి కుట్టుపూలు పరిశీలిస్తూ. ఏదో ఊసుపోక కుడుతున్నాను తలవంచుకుని చెప్పింది లత. మరేం, ఎల్లుండి మా అక్కయ్య పుట్టినరోజు, అందుకని రోజు కష్టపడి కుట్టుతోంది అన్నాడు ఫణి. చాలా మంచి వార్త చెప్పావు ఫణి అన్నాడు వాడి బుగ్గ గిల్లుతూ. లత కోపంగా ఫణికేసి చూసింది. వాడు పుస్తకం అడ్డు పెట్టుకొని, మా అక్కకు నా మీద కోపం వచ్చింది అన్నాడు నెమ్మదిగా. కోపంలో మీ అక్క ఇంకా అందంగా ఉంటుంది, మరేం భయపడకు. శ్రీనివాసుడు నవ్వేశాడు. అంతలోనే వాడి వైపు చూసి, టైం 7 దాటింది, ఇక వెళ్ళొస్తానంటూ లేచాడు. ఈ లెక్క చెప్పి వెళ్ళండి అన్నాడు ఫణి. శ్రీనివాసుడికి అక్కడి నుంచి వెంటనే కదలాలని లేదు. శ్రీనివాసుడు చెప్పిన లెక్కలన్నీ ఫెయిర్ చేస్తున్న ఫణి కొద్దిసేపటికి కొనుకు తీయనారంభించాడు. అది గమనించిన లత, మీ శిష్యుడు బాగా జోగుతూ చదువుతున్నాడు అంది నవ్వుతూ. శ్రీనివాసుడు వాడి వైపు చూసి తను కూడా నవ్వుతూ, అయితే ఇక మేస్టారు సెలవు తీసుకోవచ్చు. మీ చేత్తో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే తాగి సంతోషిస్తాను అన్నాడు. లత లోపలికి వెళ్ళింది. మరో నిమిషానికి మంచినీళ్ళ గ్లాసుతో ప్రత్యక్షమై కుర్చీలో కూర్చున్న శ్రీనివాసుడికి అందించింది. ఒక్క నిమిషం లత, ఆ కుర్చీలో కూర్చోండి అన్నాడు ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. లత మాట్లాడకుండా కుర్చీలో కూర్చుంది. మంచినీళ్లు గటగట తాగేసి గ్లాస్ ఇచ్చేస్తూ, నాదో చిన్న కోరిక అన్నాడు మెల్లగా. లత తలెత్తి కుతూహలంగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో వెలిగే ప్రేమ దీపాల దాటికి తట్టుకోలేక తల వంచుకుంది. మరేం లేదు, నా కోరిక మీకు నవ్వు తెప్పించవచ్చు, కానీ నాకు అది చాలా ప్రియమైంది అని నేను మీ ఇంటికి వచ్చినప్పుడు రోజు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలి. చాలు, అంతకంటే నేను మీ నుండి ఇంకేమీ కోరుకోవటం లేదు అన్నాడు. లత మౌనంగా ఉండిపోయింది. మీ మనస్సు నాదైతే నా కోరిక తప్పకుండా నెరవేరుస్తారు, ఇక వెళ్ళొస్తాను అని అక్కడి నుండి లేచాడు. లత మనస్సు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఇదేం వింత కోరిక అనుకుంది. మర్నాడి ఉదయం శ్రీనివాసుడు వరండాలో తాతగారు లేకుండా ఉన్న సమయం చూసుకుని క్రిందకి దిగి బాత్రూంలోకి దూరాడు. స్నానం ముగించుకుని పైకి పోబోతున్న శ్రీనివాసుడికి, ఏమోయ్, అప్పుడే స్నానం కూడా అయిపోయిందా? ఇలా రావోయ్, కూర్చో. ఏమిటో నిన్ను చూస్తుంటే మా గణపతిని చూస్తున్నట్లే ఉంది అన్న ముసలాయన మాటలు వినిపించాయి. స్నానం చేసి టవల్ మాత్రమే చుట్టుకున్న శరీరంతో అక్కడ కూర్చోవాలంటే శ్రీనివాసుడికి ఇబ్బంది అనిపించింది. ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను తాతగారు అన్నాడు. ఒక్క నిమిషం కూర్చొని వెళ్ళబోయ్,
మళ్ళీ ఆఫీస్ టైం అయిందంటావు, అప్పుడు మాత్రం నువ్వు డ్రెస్లో లేవేమిటి నవ్వాడు ముసలాయన. శ్రీనివాసుడు ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకుంటూ వరండాలో కుర్చీలో కూలబడ్డాడు. అవునే శ్రీనివాసులు, నీకు పెళ్ళైందని తాయారు చెప్పింది. నాకు తెలియకుండా నేను లేకుండా తన కొడుకు పెళ్లి చేసుంటాడా మీ నాన్న? ఇదేనా స్నేహధర్మం? ఉండు, ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు గణపతి పని చెప్తాను. మొన్నటికి మొన్న వెధవ కలిశాడు, పోనీ అనుకోకుండా జరిగిపోయింది. ఏమనుకోకు ప్రొఫెసర్ అంటే నాకింత బాధగా ఉండేది కాదు ముసలాయన అన్నాడు. ఆ మాటలు వినడంతో శ్రీనివాసుడి ప్రాణం పంజరంలో చిక్కుకున్న చిలకల గిజగిజలాడిపోయింది. ఆ సమయంలో లత వస్తే తన గతేం కాను, ఈ ముసలాయన నా కొంప కూల్చడానికే వచ్చాడు అని మదనపడసాగాడు. శ్రీనివాసుడు అనుకున్నట్లే లత అక్కడ ప్రత్యక్షమైంది. చిన్న టవల్ కట్టుకుని కూర్చున్న శ్రీనివాసుడిని చూసి సిగ్గుపడుతూ తలవంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆమెను చూడగానే శ్రీనివాసుడి గుండె గతుక్కుమంది. టవల్ తప్ప ఆచ్ఛాదన లేని అతను ఆమె రాకతో సిగ్గిల్లి పైకి పరిగెత్తాడు. ముసలాయన మాటలు ఇక వినలేదు కదా, వెళ్ళి తండ్రితో తగ్గు పెట్టుకుంటాడట, పెట్టుకొని చూద్దాం అనుకున్నాడు. సాయంత్రం శ్రీనివాసుడు కావాలనే ఆలస్యంగా ఇంటికొచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే కనిపించిన దృశ్యం చూసి విస్తుపోయాడు. తాతగారు లత కలిసి షటిల్ కాక్ గొప్పగా ఆడేస్తున్నారు. శ్రీనివాసుని చూడగానే లత ఆగిపోయింది. అదేమిటమ్మాయి, ఆట మానేసి అలా నిలబడిపోయావు అని వెనక్కి తిరిగి తాతగారు శ్రీనివాసుడు కనిపించడంతో, చూడబోయ్, లత చాకుల చకచక ఆడి పారేస్తోంది అన్నాడు. అవును, చాలా బాగా ఆడుతున్నారు అన్నాడు శ్రీనివాసుడు లత వంక చూస్తూ. బామ్మగారు యువతలకొస్తూ, చీకటి పడింది, కాట చాలిస్తున్నారా లేదా అంది. తాయారు, నువ్వొక్కసారి షటిల్ కొట్టు చూస్తాను అన్నాడు ముసలాయన ముసిముసి నవ్వులతో. చాలండి మీ సంబడం, ఈ ముచ్చటొకటే మిగిలిపోయింది నా బ్రతుక్కి అంది బామ్మగారు వ్యంగ్యంగా. ఆ మాటలకి లత శ్రీనివాస్ ఇద్దరూ పకపక నవ్వసాగారు. శ్రీనివాస్, రేపు పెందలాడే రావోయ్, షటిల్ కాక్ ఆడదాం. నువ్వు వస్తావని నెట్ అది కట్టి బోర్డు కూడా అరేంజ్ చేశాను. నువ్వెంతకు రాకపోతే విసుగొచ్చి లతను అడిగాను. ఆడతానంది. చాలా బాగా ఆడిందిలే ముసలాయన చెప్పకపోతున్నాడు. వెళ్ళొస్తాను తాతగారు, వెళ్ళొస్తా బామ్మగారు అని సన్నజాజులు తీసుకుని ఇంటి దారి పట్టింది లత. శ్రీనివాసుడు కూడా చల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. వెంటనే స్నానం వగైరా ముగించుకుని తాతగారి దృష్టిలో పడకుండా లత ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఫణి అని పిలిచాడు. కొద్దిసేపటికి లత వచ్చి కూర్చోండి అంది. ఇంట్లో అలికిడి లేదు, ఎవరూ లేరా అడిగాడు శ్రీనివాసుడు. అమ్మ ఫణి పేరంటానికి వెళ్ళారు ఇప్పుడే. ఓహ్ అలాగా అని చాలా మంచి సమయం అన్నమాట అనుకున్నాడు. లత కింద కూర్చుని మాల అల్లుకుంటోంది. శ్రీనివాసుడు మౌనంగా ఆమె కేసు చూస్తున్నాడు. తన మనసులో మాట చెప్పడానికి ఇంతకంటే అనువైన సమయం దొరకదు కదా అనుకున్నాడు. వెంటనే లత, రేపు ఉదయం గుడికొస్తున్నావు కదా అన్నాడు. తప్పకుండా అంది. ఆమె ఇంకా ఏదో చెప్పబోయేలాగా సూర్యం వచ్చాడు. శ్రీనివాసుడిని చూస్తూ, ఓ మీరా, ఎప్పుడొచ్చారు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఇప్పుడే వచ్చాను, వెళ్ళిపోదాము అనుకుంటుంటే మీరు వచ్చారు అన్నాడు. ఏమిటో ఈ మధ్య మీతో కాసేపు కాలక్షేపం చేయడమే వీలు పడ్డం లేదు అన్నాడు సూర్యం. అవును సూర్యం గారు, నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీ దర్శనం కావటం లేదు. ఈరోజు మా అమ్మ తెలిసిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్ళింది. ఇంట్లో లత ఒక్కతే ఉంటుంది, తొందరగా ఇంటికి చేరు అని ఆర్డర్ వేసింది. అందుకే ఆ విషయం గుర్తొచ్చి వెంటనే వచ్చేశాను అని గబగబా మాట్లాడసాగాడు సూర్యం. అందినట్టే అంది చేజారిపోయిన అవకాశాన్ని తలుచుకుని బాధపడసాగాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు కాసేపు పేకాటేసుకున్నారు. విశాలమ్మ ఫణి రాగానే, ఇక వెళ్తాను సూర్యం గారు అని లత వైపు చూశాడు శ్రీనివాసుడు. లత వెంటనే లోపలికి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి శ్రీనివాసుడికి ఇచ్చింది. శ్రీనివాసుడు తృప్తి నిండిన కనులతో లత చేతిలో గ్లాస్ అందుకుని గటగట తాగేశాడు. గ్లాస్ అందిస్తూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. లత ఉదయమే లేచి తలంటుకొని కొత్త చీర కట్టుకొని తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా కనకదుర్గ గుడికి వెళ్ళొస్తానే అంది. ఒక్కతివే ఎట్లా వెళ్తావు అంది విశాలమ్మ. పని నేను వెళ్తాం, భయమేముంది అంది లత గోముగా. పుట్టినరోజు పూట కూతురు దైవదర్శనం చేసుకుంటానంటే కాదనలేకపోయింది విశాలమ్మ. ఇందాకైనా అన్నావు కాదు, సూర్యం తీసుకెళ్లేవాడు, అయినా వాడితో చెప్పకుండా నిన్ను ఒంటరిగా పంపిస్తే ఏమంటాడో ఏమో అంది సందేహంగా. లత తండ్రి పొరుగురులో పనిచేస్తూ వారానికి ఒకసారి వచ్చిపోతుండడం వల్ల ఇంటి మంచి చెడ్డలు చూసుకునే బాధ్యత పెద్దవాడైన సూర్యం మీద పెట్టబడింది. ఆ ఇంట్లో ఏ పనైనా సూర్యం అనుమతి పొందాకే కుదురుతుంది. అందుకే విశాలమ్మ భయపడింది. తల్లి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని మళ్ళీ అన్నయ్య మీద వేసేయడంతో నీరసం ఆవహించింది లతకి.
అన్నయ్యతో నేను చెప్పుకుంటానులేవే, నువ్వు అను అంది లత. కథ కొనసాగుతుంది.